హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది, ఓటింగ్ ఎలా కండక్ట్ చేశారు, అనాలిసిస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్కి ఓటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందరికి తెలిసిందే, ఓటింగ్ చేస్తున్నారు కూడా. అయితే ఇక్కడ కొంతమంది ఫేక్ కామెంట్స్ పెట్టుకుంటున్నారు, కొంతమంది ఫేక్ ఓటింగ్ చేస్తున్నారు. అట్లాగే వాళ్ళని వాళ్ళు లేపుకోవడానికి, వాళ్ళకి ఓట్స్ రావడానికి, కామెంట్స్ రావడానికి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే ఇది ఒరిజినల్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా చేస్తారు, మనందరికి తెలిసిందే. దాన్ని మనం బిగ్ బాస్ పిఆర్ అని పిలుస్తూ ఉంటాం. అదే కంటెస్టెంట్స్కి ఆల్రెడీ పిఆర్లు ఉంటారు, వాళ్ళ వెనకమాల నుండి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇలా చేస్తూ ఉంటారనమాట. ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు లోపలికి వెళ్తున్నప్పుడే. సో ఆ రకంగానే ఆ రేంజ్ కాకపోయినా కామన్ మ్యాన్స్ ఎలా చేస్తారు, వాళ్ళు ఎంతవరకు చేయగలరు అనేది ఆల్రెడీ ఇక్కడ ఫేక్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఓటింగ్ లిస్ట్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు ఓటింగ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎవరు డౌన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అన్ని ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇస్తాను. దీని తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ముందు వీడియో అనాలిసిస్ కూడా మనం అన్నీ చేసాం, ప్రతి వీడియో అది. ఎవరైనా చూడకపోతే ఎండ్ కార్డ్స్లో పెడతాను, చూసేయండి. మనందరికీ తెలుసు ఎవరికి పిఆర్లు ఉంటారు, ఎవరు ఎట్లా మ్యానిపులేట్ చేయగలుగుతారని. ఉన్న 15 కంటెస్టెంట్స్లో కొంతమంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, రివ్యూవర్స్ ఉన్నారు, కొంతమంది అసలు సోషల్ మీడియాతో సంబంధం లేని ప్యూర్ కామన్ పీపుల్ కూడా అక్కడ ఉన్నారు. అయితే ఒకళ్ళు చేస్తే ఈ పిఆర్ స్టంట్స్ అందరూ చేయాల్సి వస్తుంది, లేదంటే వాళ్ళు వెనకబడిపోతారు. మనం ఈ ఓటింగ్ ద్వారానే వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు ఒకళ్ళు చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితిలో ఇంకొకరు కూడా చేయాల్సి వస్తుంది. సో ఇదంతా వాళ్ళు ముందే బయట ప్రీ ప్లాన్డ్గా అనుకుని లోపలికి వచ్చారు, సెలెక్ట్ అయితే ఇదంతా చేసుకోవాలని. సో ఆ రకంగా జరుగుతుంది. దీని తర్వాత ఏం జరిగిద్ది అనేది ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు షోలో జరుగుతున్న విషయాల గురించి మీకు ఒక డౌట్ వచ్చుండొచ్చు. 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు, 5వ తారీఖు వరకు ఓటింగ్ ఉంది. బిగ్ బాస్ ఒరిజినల్ షో ఏమో 6వ తారీఖు ఉదయం నుంచి షూట్ చేస్తారు. అప్పుడు ఎలా వీళ్ళలో 5గురిని తీస్తారు అనేది డౌట్ మీ అందరికి వచ్చిండొచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే 15 మంది లేరు, ఆల్రెడీ 2 ఎలిమినేట్ అయ్యారు. మనం ఆల్రెడీ వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చున్నారు, మనం చూసాం. శ్వేతా శెట్టి గారు అట్లాగే ప్రవీణ్ గారు ఇంటర్వ్యూస్ ఇచ్చేసి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు చెప్పిందే మనకి ఇన్ఫర్మేషను, అట్లాగే ఇంకొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తెలుసుకున్నాను. ఏంటంటే అది 15 మెంబర్స్లో ఇప్పుడు 13 మెంబర్సే ఉన్నారు కదా, వాళ్ళకి ఓటింగ్ నడుస్తుంది. ఈ ఓటింగ్ సెప్టెంబర్ 5th వరకు కంటిన్యూ అవుతుంది. అయితే వీళ్ళందరినీ, ఈ 13 మందిని 4 వారాలకి సరిపడే బట్టలు, అట్లాగే వాళ్ళు డైలీ వేర్స్ అన్నీ తెచ్చుకోమని ఆల్రెడీ బిగ్ బాస్ టీం వాళ్ళకి ఇంటిమేట్ చేశారంట. సో వీళ్ళు సెప్టెంబర్ 5th వరకు ఓటింగ్లో ఉన్న తర్వాత సెప్టెంబర్ 6th స్టేజ్ మీదకి వీళ్ళందరినీ ఒకేసారి పిలుస్తారు. పిలిచిన తర్వాత అక్కడ మనం వేసిన ఓట్లు, అదే మన ఆడియన్స్ వేసిన ఓట్లు బేస్ మీద 3 తీస్తారు. తర్వాత జడ్జెస్ బేస్ చేసుకుని ఇంకొక 2 లేదా 3, టోటల్ 5 లేదా 6 సెలబ్రిటీస్తో పాటు షోలో లోపలికి వెళ్తారనేది మనకున్న సమాచారం. స్టేజ్ మీదకి వెళ్ళే 13 మంది 4 వారాల బట్టలతో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 సెలెక్ట్ చేస్తారు త్రూ ఓటింగ్, అంటే మనం వేసిన ఓటింగ్, అండ్ 3 త్రూ జడ్జెస్. టోటల్గా 5 మెంబర్స్ హౌస్లోకి వెళ్తారు, లేదా 6 మెంబర్స్ హౌస్లోకి వెళ్తారు. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ అని వాళ్ళు కామనర్స్ ఆల్రెడీ ఫేక్ ఓటింగ్ చేస్తున్నారు, పిఆర్స్తో పుష్ చేస్తున్నారు, అట్లా జరుగుతున్నారు. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సెలెక్ట్ అయిన తర్వాత 100 days లోపల ఉండాలి, 105 days. ఈ కామన్ పీపుల్కి అనేది రెమ్యునరేషన్ అనేది ఉండదు. సో వాళ్ళు ఏదైతే స్టేజ్ మీదకి వెళ్ళిన 6 కాకుండా మిగతా పీపుల్ ఉన్నారో వాళ్ళు ఏదైతే సర్దుకుని వచ్చారో అట్లాగే బ్యాగ్తో రివర్స్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ 4 వారాల బట్టలు కూడా వాళ్ళకి బొక్కే. ఆ బొక్కతో పాటు ఒకవేళ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎన్ని వారాలు, ఎందుకంటే అప్పటి వరకు బిగ్ బాస్ మీరు ఇక్కడ వరకు సెలెక్ట్ అయ్యారని చెప్తారు, డైరెక్ట్గా లోపల పంపిస్తారు. ఎక్కడ రెమ్యునరేషన్ మాట్లాడే టైం అనేది గ్యాప్ అనేది అక్కడ లేదు. సో బిగ్ బాస్లో ఇప్పటివరకు కామన్ పీపుల్ తీసుకున్న ఎవరికి రెమ్యునరేషన్ ఇవ్వలేదు, రూల్స్ ప్రకారం వీళ్ళకి కూడా ఇవ్వరు. అయితే ఈసారి 6 మంది బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నారు. ఏమన్నా రూల్స్ చేంజ్ చేసి వీళ్ళకైనా కొంత అమౌంట్ ఇస్తారనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. యాజ్ పర్ రూల్స్ అయితే వీళ్ళకి ఎలాంటి రెమ్యునరేషన్స్ రావు. అంతేకాకుండా వీళ్ళు లోపలికి వెళ్ళి సర్వైవ్ అయితే 105 days వీళ్ళు లోపల ఉండాలి, అప్పటి వరకు ఫైనల్ వరకు వస్తే. సో అప్పటి వరకు వీళ్ళు చేసుకునే మెయింటెనెన్స్, ఒక కామన్ మ్యాను ఈ ప్రాసెస్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చివరి వరకు ఉండే అంత మెయింటెనెన్స్ అతను ఓన్గా చేసుకోవాలి. సో వాళ్ళ జాబ్లు వదిలేసుకుని, వాళ్ళ పనులు వదిలేసుకుని, ఇన్ని రిస్కులు పెట్టుకుని ఓన్లీ ఇది పెద్ద ఆపర్చునిటీ, లైఫ్ టైం ఆపర్చునిటీ అనే పేరు మీద లోపలికి వెళ్ళి వాళ్ళు గెలిచినా గెలవకపోయినా వాళ్ళ లాస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిగ్ బాస్ ఓటింగ్ చూసుకున్నట్టయితే
అందరూ అనుకుంటున్నట్టు, నేను అనుకుంటున్నట్టు షాకిబ్‌కి ఫేక్ ఓటింగ్ వెళ్తుందా అనే డౌట్ అయితే జనరల్‌గా ఉంది. నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పటి వరకు చూసుకున్న ప్రకారం షాకిబ్‌ది జెన్యూన్ ఓటింగే అనిపించింది. ఎందుకంటే షాకిబ్ 2 విషయాల్లో హైలైట్ అయ్యాడు అగ్ని పరీక్ష షోలో. మొదటి విషయం తన ఫోన్ పగలగొట్టేసుకున్నప్పుడు, రెండోది తను ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి కావాల్సిన క్వాలిటీస్ షాకిబ్‌లో ఉన్నాయి. తను ఒక డిఫరెంట్ పర్సను. ఈ టైప్ ఆఫ్ పర్సన్ బిగ్ బాస్ హౌస్‌కి కావాలి. ఫస్ట్ ఆడియన్స్ నుంచి అతను ఏదైతే గెయిన్ చేశాడో ఫాలోయింగ్ అనేది, అది కొంచెం అతన్ని ఓటింగ్ లిస్ట్‌లో ముందు చూపిస్తుంది. మనం గే చెక్ చేసుకోవడానికి కొన్ని ఓటింగ్స్ అనేది అక్కడక్కడ చూసుకుంటే, ఎక్కడ ఓటింగ్ పెట్టినా షాకిబ్ ఫస్ట్ ప్లేస్‌లో వస్తున్నాడు. మెయిన్‌గా యూట్యూబ్ ఓటింగ్స్ చూసుకోండి. ఏ ఓటింగ్‌లో చూసుకున్నా షాకిబే టాప్‌లో ఉంటున్నాడు. మనం ఇక్కడ యూట్యూబ్ ఓటింగ్‌ని ఫేక్ చేయలేం. ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ప్రకారం నిజంగా ఓట్ చేస్తేనే ఓట్ అక్కడ పడుతుంది. మనం అక్కడ ఎలాంటి బాట్స్ యూజ్ చేసి ఓట్స్ చేయలేం. సో యూట్యూబ్‌లో ఓటింగ్ అనేది జెన్యూన్ ఓటింగ్. అక్కడ కూడా షాకిబ్ టాప్‌లోనే ఉన్నాడు. మీలో కూడా ఆల్రెడీ చాలామంది ఓట్ చేసి ఉంటారు. మీరు కూడా చాలామంది షాకిబ్‌కి ఓట్ చేసి ఉంటారు. ఒకసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంది. షాకిబ్ ఆల్రెడీ టాప్‌లో ఉన్నాడు ఓటింగ్ లిస్ట్‌లో. ఇది ఇలాగే కంటిన్యూ అయితే షాకిబ్ త్రూ ఓటింగ్ కంపల్సరీ హౌస్‌లోకి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా ఓటింగ్‌లో సెకండ్ ప్లేస్‌లో ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. ఆయన బయట చేస్తున్న రీసెంట్ ఇంటర్వ్యూస్‌లో తను ఆల్రెడీ ఎలిమినేట్ అయిన విషయం అయితే కన్ఫర్మ్ చేశాడు. కానీ ఇక్కడ ఓటింగ్ లిస్ట్‌లో షాకింగ్‌గా ఆయన సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆయన మనం షోలో చెప్పుకున్నాం, ఆయన ఒక ఇన్స్పిరేషనల్ పర్సను. ఆయన హ్యాండిక్యాప్డ్‌గా అయినా గానీ దాని తర్వాత ఆయన సాధించిన విజయాలు గానీ, ఆయన సింగిల్ లెగ్‌తో ఆయన చేస్తున్న ఫిజికల్ టాస్క్‌లు గానీ ఖచ్చితంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. పైగా మెమీ పేజెస్‌లో కూడా ఆయన మీద కొంచెం సింపతి మీమ్స్ అనేవి ఆల్రెడీ పడినియి. ఎంతో కొంత వైరల్ అయితే అయ్యాడు. సో ఆయనకి ఓట్లేయడం ఆపకండి, ఎయ్యండి. ఎందుకంటే దాని తర్వాత బిగ్ బాస్ తన డెసిషన్ చేంజ్ చేసుకొని ఆయన వైల్డ్ కార్డ్‌తో అయినా ఎంట్రీ ఇప్పించే అవకాశం అయితే ఉంది. సో అలాంటి వ్యక్తి బిగ్ బాస్‌కి రావాలి. మంచి మైండ్ సెట్ ఉంది. మంచి తెలివితేటలున్నాయి. మంచి ఫిజికల్ గేమ్స్ కూడా ఆడుతున్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నా కూడా. సో అలాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి. సో మీరు ఓట్లేయడం ఆపకండి. సెకండ్ ప్లేస్‌లో ప్రసన్న కుమార్ గారు ఉన్నారు ఓటింగ్ లిస్ట్‌లో. నెక్స్ట్ థర్డ్ ప్లేస్‌లో దమ్ము శ్రీజ గారు ఉన్నారు. ఈవిడ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈవిడ వస్తది టాప్ లిస్ట్‌లోకని. ఎందుకంటే నవదీప్ గారితో జరిగిన ఇష్యూ తర్వాత ఆమె చాలా హైలైట్ అయ్యింది. డైరెక్ట్‌గా నవదీప్ గారే తన ఇన్‌స్టా స్టోరీలో తనకి సారీ చెప్తూ ఒక వీడియో చేశారు. మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. నేను ఈ అగ్ని పరీక్ష షో చూడడానికి మెయిన్ రీజనే నవదీప్ గారు. కానీ తనతో బిహేవ్ చేసిన ఆ కొంచెం సేపు కంటెంట్ అనేది నాకు నచ్చలేదు. దానివల్ల నవదీప్ గారి మీద నాకు కోపం వచ్చింది అని చెప్పి నేను చెప్పాను మీకు. అయితే నవదీప్ గారు ఇదంతా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో క్యాండిడేట్స్‌ని టెస్ట్ చేసే ఒక ప్రాసెస్‌లో జరిగిన విధానమే తప్ప పర్సనల్‌గా ఏది కాదు అని చెప్పేసి ఆయన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయన చెప్పారు. సో దీని తర్వాత దమ్ము శ్రీజ గారికి ఓటింగ్ అనేది పెరిగింది. దానికి ముందు కూడా ఇది ఎవరికైనా అన్‌ఫేర్ అనిపిస్తుందా అన్నప్పుడు ఆమె సింగిల్ హ్యాండ్‌గా హ్యాండ్ రైజ్ చేసి నాకు అనిపిస్తుందని ముందుకొచ్చి చెప్పినప్పుడు ఎవరైతే పర్సన్స్ తన మీద నెగెటివ్ ఉన్నోళ్ళు కూడా పాజిటివ్ అయ్యారు. ఈ టైప్ ఆఫ్ కంటెస్టెంట్స్‌కి బిగ్ బాస్ హౌస్‌లో చోటు ఇవ్వాలని చెప్పి తనకు ఓట్ చేస్తున్నారు. యెస్, తను థర్డ్ ప్లేస్‌లో ఉంది ఓటింగ్ లిస్ట్‌లో. నెక్స్ట్ ఓటింగ్‌లో ఫోర్త్ ప్లేస్ డెమాన్ పవన్. ఇతని గురించి తెలిసిందే, కొంచెం బాగున్నాడు, మంచి ఫిట్నెస్‌గా ఉన్నాడు. వచ్చినప్పుడు అగ్ని పరీక్షలో కూడా చెప్పాడు కదా, నాకు అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఉందని చెప్పేసి. సో ఇతనికి ఆల్రెడీ ఒక ఓటింగ్ అనేది జనరేట్ అయ్యింది. దాని ప్రకారంగానే అతను టాప్ 4th ఓటింగ్ లిస్ట్‌లో ఉన్నాడు. సో ఇతను కూడా కొంచెం మంచి ఛాన్స్ అయితే ఉంది బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళడానికి. నెక్స్ట్ ఓటింగ్‌లో 5th ప్లేస్‌లో ఉన్నది ఆర్మీ పవన్ కళ్యాణ్. ఇతను మనకి చాలా దగ్గర వ్యక్తిలా కనిపిస్తుంటాడు. అతను ఆర్మీ పర్సన్ అయినప్పటికీ కూడా నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను చాలా హానెస్టీగా చెప్పాడు షోలో. దానివల్ల అతనికే నెగెటివ్ అయ్యేది. కానీ అతను మాత్రం చాలా జెన్యూన్‌గా చెప్పాడు. అంతేకాకుండా తను ఆర్మీ అనేది ఏదైతే ఉందో ఆ సింపతిని తను ఎక్కడా యూజ్ చేసుకోవట్లేదు. చాలా జెన్యూన్ అండ్ కామన్ మ్యాన్ లాగా మాట్లాడుతున్నాడు. అతనికి పెద్ద ఫాలోవర్స్ కూడా ఎవరు లేరు. తను ఒక ఆర్మీ పర్సన్. ఇతను టాప్ 5th ప్లేస్‌లో ఓటింగ్ లిస్ట్‌లోనే ఉన్నాడు. ముందు ఎపిసోడ్స్‌లో కూడా ఇతను బాగా పర్ఫార్మ్ చేశాడని మనకు తెలుస్తుంది. సో ఇతనికి ఓట్ చేయడం ఆపకండి. ఇలాంటి వాళ్ళు షోలో ఉండాలి. ఆర్మీ పవన్ కళ్యాణ్‌కి ఇంకా ఓటింగ్ చేస్తూనే ఉండండి. ప్రస్తుతం అతను 5th ప్లేస్‌లో ఉన్నాడు. టాప్ 6లో అనుష రత్నం గారు ఉన్నారు. ఈవిడ గురించి మనందరికీ తెలుసు. ఈవిడ ఒక ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్. ఈవిడకి ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు. షోలో వచ్చి ఎమోషనల్‌గా వాళ్ళ ఫాదర్ గురించి చెప్పారు. తను ఎట్లా ఫ్యామిలీని ఇప్పుడు లీడ్ చేస్తున్నారు ఫాదర్ తర్వాతని చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే తనకున్న ఫాలోయింగ్ ప్రకారం తనకు ఓటింగ్ పడుతుంది. ఇంకా ముందు ఎపిసోడ్స్‌లో తను ఏమేం చేసిందో దాని మీద డిపెండ్ అయ్యి మాత్రమే తన ఓటింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ తనకైతే తనకున్న ఫాలోవర్స్‌ని బేస్ చేసుకొని తనకు ఓటింగ్ బాగానే పడుతుంది. ప్రెజెంట్ టాప్ 6th ఉంది అనుష రత్నం.
టాప్ 6లో ఎవరెవరు ఉన్నారని కొంచెం బ్రీఫ్డ్గా చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారనేది తొందరగా ఫాస్ట్గా చెప్తాను, వీడియో లెంత్ అవ్వకుండా ఉండడానికి కోసం. నెక్స్ట్ ఓటింగ్ లిస్ట్లో ప్రియా శెట్టి గారు ఉన్నారు. ఈవిడ ఇంకా ముందుంటారని నేను ఊహించాను, కానీ ఆవిడ టాప్ 7th ప్లేస్లో ఉన్నారు, నెక్స్ట్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత ఎవరెవరు ఉన్నారని ఒకరి తర్వాత ఒకరు చెప్పుకుంటూ వెళ్తాను, చూడండి. తర్వాత ఓటింగ్ మర్యాద మనీష్. ఇతనికి కూడా కొంచెం ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను. ఇతను కూడా కొంచెం తక్కువ ఓటింగే పడుతుంది. ఇతను బిజినెస్ మ్యాను, ఫోర్బ్స్ 30 లిస్ట్లో ఉన్నాడు. మంచి పీపుల్ని అనలైజ్ చేయగలిగే వ్యక్తి. టాస్క్లో బాగా ఆడుతున్నాడు. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్కి ఒక డిఫరెంట్ పీపుల్స్ని ఎట్లాగా రిప్రజెంట్ చేయాలి, వాళ్ళని ఎట్లా ఒక్కొక్క క్యారెక్టర్గా చూడాలనేది అర్థమవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ బిగ్ బాస్ హౌస్లో చాలామంది క్యారెక్టర్స్ ఉంటారు కాబట్టి డీసెంట్గా డీల్ చేయగలుగుతారు. సో ఈ పర్సన్ కూడా నేను టాప్లో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఓటింగ్ కొంచెం తక్కువే ఉంది. నెక్స్ట్ పర్సన్ చూద్దాం. ఓటింగ్ లిస్ట్లో నెక్స్ట్ ఉంది మాస్క్ మ్యాన్ హృదయ్. ఇతను కూడా నేను టాప్ లిస్ట్లో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ కింద ఉన్నాడు. ఓటింగ్ చాలా తక్కువ ఉంది. ఎవరికైతే మాస్క్ మ్యాన్ అంటే ఇష్టమో వాళ్ళు ఖచ్చితంగా ఓట్ చేయండి. ఎందుకంటే అతను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు, ఏది ఉంటే అదే చెప్తాడు. పైగా టాస్క్లో బాగా ఆడుతున్నాడు. ఆయనకి ఇచ్చిన డేర్ కూడా ఆయన బాగా చేశారు. అరగుండు కొట్టించేసుకున్నాడు. సో అంత డేర్ ఇచ్చి కూడా అతను బాగా ఆడి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడి అతను ఓటింగ్ తక్కువ వస్తుంది. మీరు ఒకవేళ ఓట్ చేయకపోతే మీరు అతని హౌస్లో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా అతనికి ఓట్ చేయండి. మాస్క్ మ్యాన్ హృదయ్. ఓటింగ్ లిస్ట్లో నెక్స్ట్ ఉంది దివ్య నిఖిత గారు. ఈవిడ కూడా నేను టాప్లో ఉంటానని ఎక్స్పెక్ట్ చేశాను. బాగా స్ట్రైట్ ఫార్వర్డ్. ఈమెకి ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఆవిడ ఏది ఉంటే అదే మాట్లాడతారు. ఈవిడ రివ్యూవరు. సో అదే ఆవిడ కొంచెం నెగిటివ్ అయిందేమో నాకు అనిపించింది. ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా అగ్ని పరీక్షలో అట్లాగే మాట్లాడారు. అయితే ఈవిడికి అభిజిత్కి జరిగిన ఒక ఇన్సిడెంట్లో అభిజిత్ ఫ్యాన్స్ ఏమైనా ఈవిడికి ఓట్లు వేయకుండా మిగతా వాళ్ళకి వేస్తున్నారనే పర్పస్ అయితే సోషల్ మీడియాలో ఒకటి నడుస్తుంది. ఈ దివ్య నిఖిత గారికి ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అది ఓటింగ్గా కన్వర్ట్ అవ్వట్లేదు. ఎవరైనా సరే దివ్య నిఖిత గారి షోలో ఉండాలనుకునే వాళ్ళు ఓట్ చేసుకోండి. దీని తర్వాత ఓటింగ్ లిస్ట్లో ఉన్నది శ్రేయ కూడా మంచి పొజిషన్లో ఉంటుందనుకున్నాం. తనకు కూడా ఓటింగ్ తక్కువగానే ఉంది. ఎవరైతే శ్రేయ షోలో ఉండాలనుకునే వాళ్ళు ఓట్ చేసుకోండి శ్రేయకు కూడా. ఓటింగ్ లిస్ట్లో లాస్ట్ ప్లేస్లో దాలియా గారు ఉన్నారు. ఆవిడ ప్యూర్ కామన్ మ్యాన్ కేటగిరీలోకి వస్తారు. ఆవిడ ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఎలాంటి ఫాలోవర్స్ లేరు. సో షోలో బాగా ఆడారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు, మంచి టాస్క్లు కూడా చేశారు. కానీ తనకి ఓటింగ్ లీస్ట్లో ఉంది. ఎందుకంటే తనకి ఎలాంటి ఫాలోవర్స్ లేరు కాబట్టి. ఎవరైనా దాలియా గారు కూడా షోలో ఉండాలనుకునే వాళ్ళు మీరు ఓట్ చేయండి. దాలియా గారి పైన నాగప్రశాంత్ ఉన్నాడు. అతను కూడా ప్యూర్ కామన్ మ్యాన్ కేటగిరీయే. అతనికి కూడా ఓటింగ్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో మీరు వీళ్ళ కంటెస్టెంట్స్ కూడా షోలో చూడాలనుకునే వాళ్ళు మీరు ఓటింగ్ ఖచ్చితంగా చేస్తేనే వీళ్ళు పైకి వస్తారు, లేదంటే 100% ఎలిమినేట్ అయిపోతారు. కింద నుంచి లీస్ట్ 5లో ఎవరున్నారో చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. లాస్ట్ ప్లేస్లో దాలియా గారు ఉన్నారు. దాలియా గారి పైన నాగప్రశాంత్ గారు, నాగప్రసాద్ గారి పైన కల్కి గారు, కల్కి పైన శ్వేతా శెట్టి పైన శ్రేయ. వీళ్ళే లీస్ట్ ప్లేస్లో ఉన్నారు. వీళ్ళు కానీ మీకు ఆల్రెడీ శ్వేతా శెట్టి గారు నేను ఎలిమినేట్ అయిపోయానని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పుకుంటున్నారు. సో ఆ ఎఫర్ట్ ఏమైనా పడి ఉండొచ్చు. తను లీస్ట్ నుంచి 4th ప్లేస్లో ఉంది. మిగతా 4 తీసుకున్నట్టయితే మీరు షోలో వీళ్ళని చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా వీళ్ళకి ఓటేసి తీరాలి, లేదంటే వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. లీస్ట్లో ఉన్న 5 ప్యూర్ కామన్ మ్యాన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ మీరు ఓట్లు వేసేవాళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బిగ్ బాస్ టీము ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకొచ్చారు, కామన్ మ్యాన్ని లోపలికి పంపించట్లేదు, కామన్ మ్యాన్కి అన్యాయం చేశారు అని అనడానికి ఏమాత్రం లేదు. మీరు అసలు టాప్ 15లో ఉన్న 11 మంది 12 మంది ప్యూర్ కామన్ మ్యాన్సే ఉన్నారు. నీకు నిజంగా కామన్ మ్యాన్ హౌస్లో కావాలనుకుంటే నువ్వు ఓట్ చేయి. నీ ఓటింగ్ వల్లనే వాళ్ళు హౌస్లోకి వెళ్తారు. ఇందులో ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పలేం. వాళ్ళకి దగ్గర 1,00,000 2 లక్షలు మాత్రమే ఫాలోవర్స్ ఉన్నారు. అయినప్పటికీ 11 మంది దాకా ప్యూర్ కామన్ మ్యాన్సే ఉన్నారు ఈ లిస్ట్లో. సో మీరు నిజంగా కామన్ మ్యాన్నే పంపించాలి అని మీరు అనుకున్నప్పుడు మీరు వాళ్ళకి ఓట్ చేయాలి. అప్పుడే వాళ్ళు లోపలికి వెళ్తారు. బిగ్ బాస్ అన్యాయం చేసింది, ఇన్ఫ్లుయెన్సర్స్ని సెలెక్ట్ చేసింది అనడానికి ఎలాంటి పాయింట్ లేదు ఇక్కడ మీరు ఓట్ చేస్తేనే కామన్ మ్యాన్స్ హౌస్లోకి వెళ్తారు. సో ఇవాళ టాప్ పొజిషన్లో షాకిబ్ ఉన్నాడు. 100% షాకిబ్కి ఛాన్స్ ఉంది. జెన్యూన్ ఓటింగ్ అనేది పడుతుంది షాకిబ్కి 100% గ్యారంటీగా. ఇంకా లాస్ట్గా మీరు ఎవరికి ఓట్ చేశారు, మీరు ఓట్ చేసిన పర్సన్ ఏ పొజిషన్లో ఉన్నాడు, సో ఇవన్నీ మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అంతేకాకుండా మీరు ఏ 5 హౌస్లోకి పంపించాలనుకుంటున్నారు అని మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను మీ ఒపీనియన్స్ అన్నీ చూస్తాను, వీలైతే రిప్లైస్ కూడా ఇస్తాను. ఇది వాళ్ళ ఓటింగ్ అనాలిసిస్. సో మళ్ళీ రేపటి అగ్ని పరీక్ష ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.